అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నమస్తే అండి. నా పేరు సైదా ఖాన్. నేను తెలంగాణ సంచార ముస్లిం రాష్ట్ర అధ్యక్షుడిని. ముస్లిం సమాజంలో వెనుకబడ్డ కులాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రభుత్వాలు గానియండి, సర్వేలు గానియండి గుర్తించినా కూడా వీళ్ళకి అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు ముస్లిం సమాజంలో కులవృత్తులు చేసుకుని జీవనం సాగించేటోళ్ళు ఉన్నారు. ఊరువాడ తిరుగుతూ జీవనం సాగించేటోళ్ళు ఉన్నారు. చిన్న చితక పనులు చేసుకుంటూ జీవనం సాగించేటోళ్ళు ఉన్నారు. భిక్షాటన చేస్తూ కూడా జీవనం సాగించేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంచార జీవనం చేస్తూ జీవనం సాగించే వాళ్ళే ఈ సంచార ముస్లింలు. నేను మా తెలంగాణ విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాకు అన్యాయమే జరిగింది. తెలంగాణ అయినా వస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము భావించాం. కానీ ఈ గత 10 ఏళ్లలో కూడా మాకు ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి ఒక స్థాయిలో ప్రభుత్వాలు గుర్తించి అభివృద్ధి చేస్తున్నాయి. కానీ ముస్లిం సమాజంలో అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఇటు మైనార్టీ అంటున్నారు, మైనార్టీ కార్పొరేషన్ నుంచి వీళ్ళకి మాకు ఎటువంటి లాభం లేదు. ఇటు బీసీఈలో మిమ్మల్ని ఉంచాము, మీకు దాంట్లోనే రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. దాంట్లో కూడా రిజర్వేషన్ కూడా రావట్లేదు. కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు బీసీ కార్పొరేషన్ నుంచి. అందుకోసమే ఇటు బీసీ కార్పొరేషన్ నుంచి, ఇటు మైనార్టీ కార్పొరేషన్ రెండు పక్కల మాకు అన్యాయమే జరుగుతుంది. ఇటు ఈ ముస్లిం సమాజంలో ఈ ఎస్టీ ఎస్టీ కన్నా, అన్ని వర్గాల కన్నా వెనుకబడి ఉన్న వాళ్ళు ఈ సంచార ముస్లింలు. అయితే వీళ్ళకి అభివృద్ధి చెందాలంటే వీళ్ళకి అసలు రిజర్వేషన్ అనేది పెంచాలి. రిజర్వేషన్ పెంచుతూ వీళ్ళకి అభివృద్ధి చేయాలి. ఆ రిజర్వేషన్ వీళ్ళకి అమలయ్యేటట్టు చూడాలి. ఇప్పుడు 4% వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ 4% అయితే ఈ 4% రిజర్వేషన్ అమలు చేశారు. కానీ ఇప్పుడు వరకు ఆ 4% రిజర్వేషన్ ఎవరికి పోతుందనేది ఎవరికి తెలియట్లేదు. ఏటో బీసీలో క్యాస్ట్ సర్టిఫికేట్లో కోసం మేము పోతున్నాం సార్, మాది ఎలుగుబంటిలు ఆడించేటోళ్ళం, తుర్క కాచోళ్ళం, ఫకీర్లము, గంటా ఫకీర్లము, ఇత్తరమ్మేటోళ్ళం, బొంతలమ్మేటోళ్ళం, మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి, మా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వండి, మా పిల్లగాళ్ళ చదువులకై, వాళ్ళ అభివృద్ధులకై, ఉద్యోగాలకై క్యాస్ట్ సర్టిఫికేట్లు అమలు చేయండి అని చెప్పిస్తే షేక్ ముస్లిం ఉంటేనే ఇస్తాం, వేరేది ఏమి అచ్చుకట్ల వాళ్ళు అనే ఉంది సార్. ఆ అచ్చుకట్ల వాళ్ళు పాత ఇత్తడిని కరగదీసి అచ్చు వేస్తూ కూడా జీవనం సాగిస్తారు. అయితే ఈ అచ్చుకట్ల వాళ్ళ కింద మేము సర్టిఫికేట్ అడిగితే ఈ అచ్చులు వేసేటోళ్ళు, చీరలకి అచ్చులు వేసేటోళ్ళు మీరు కాదు అని చెప్పేసి అంటున్నారు. ముస్లింలలో చీరలకు అచ్చు వేసేటోళ్ళు ఎవరున్నారు సార్? అది మన చేనేత కార్మికులు వేస్తారు. వాళ్ళది వేరే కేటగిరీ, మనది వేరే కేటగిరీ కదా. ఈ అచ్చుకట్ల వాళ్ళని ఆ అచ్చుకట్ల వాళ్ళు కానీ చిత్రీకరిస్తూ కూడా బీసీ కమిషన్ నుంచి మాకు అన్యాయం జరుగుతుంది. దానికోసం మేము ఈ బీసీ కమిషన్కు కోరుకునేది ఏంటంటే మాకు అంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఈ వెనుకబడ్డ సంచార ముస్లింలలో ఏదైతే కులాలు ఉన్నాయో వాళ్ళకు ఒక న్యాయం జరగాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తేనే వీళ్ళకి అభివృద్ధిలో జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ విభజించిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కూడా 1% కూడా మాకు అభివృద్ధి లేదు. దాదాపు ఎంతోమంది ఊరు తిరిగి జీవనం సాగించేటోళ్ళు, ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఎక్కడో రోడ్ల పక్కన, కాలువల పక్కన గుడిసెలు, డేరాలు వేసుకుని జీవనం సాగించేటోళ్ళు ఉన్నారు. కనీసం మమ్మల్ని ఒక గుర్తించి ఒక స్థాయిని తీసుకురండి, మమ్మల్ని ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్ళండి అని చెప్పేసి మేము బీసీ కమిషన్ని కోరుకుంటున్నాం.